శ్రీ గురుభ్యో నమః. మన ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేటప్పుడు చేసే వ్యాపారం ఫుడ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకి ఏంటంటే ఎగ్జిబిషన్ దాటి ముందుకు వెళ్దాం ఫుడ్ ఇండస్ట్రీ గురించి. అంటే నేను ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీ గురించి ముందు చెప్తున్నాం అంటే ఆహారము మహాభాగ్యం. చక్కటి ఆహారం తీసుకుంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. అన్నదాత అనే రైతులు ఏ విధంగానో అన్నదానం చేసేవాళ్ళు కూడా గొప్ప రైతు కంటే గొప్పవాళ్ళని చెప్పుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆహారంలో ఒక రకమైన ధార్మిక స్థితి ఉంది, తర్వాత లౌకికమైన స్థితి ఉంది, తర్వాత వ్యాపార స్థితి ఉంది. మూడింటిని దాన్ని మెయింటైన్ చేయాలి. ఒకరు భోజనం పెడుతున్నాము అంటే అంతకంటే పుణ్యం ఇవ్వట్లేదు అంటారు. పుణ్యం మొత్తం తీసుకుంటాడా, పుణ్యంలో డబ్బులు తీసుకుంటాడు కదా, సగం పుణ్యంలో సగం పాపం వెళ్ళిపోతుంది. అక్కడ ఫ్రీగా తన అన్నం పెట్టాడు కదా అవతలవాడు, హోటల్ ఇండస్ట్రీ వాడు. దాంట్లో ఉన్న దోషం కూడా మనం పోవాలి. అలా పెడుతున్నప్పుడు తీసుకున్న ధనంలో కూడా మనం దోషం పోవాలి. అంచేత నిత్యం వాళ్ళు ఏం చేయాలి? గురు మంత్ర సాధన చేయాలి. ఏ ఆహారం తయారు చేసినా ఆహారాన్ని ఆ గురువుకి అర్పిస్తున్నదిగా, భగవంతుడికి అర్పిస్తున్నదిగా గురు మంత్ర సాధన, గురుగ్రహ అనుగ్రహం పొందుతూ, రాహు యొక్క గ్రహాన్ని అనుగ్రహం పొందుతూ, బుధుడి యొక్క వ్యాపారానికి సంబంధించిన, బుధ గ్రహానికి సంబంధించిన బలాన్ని పెంచుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో ఈ మూడు రకాలుగా కూడా ఆహారంలో దోషం లేకుండా యోగంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చెప్తానండి, కొన్ని తాజ్ హోటల్స్ ఉన్నాయి, అలాగే కామత్ హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మనం పేర్లు వింటూ ఉంటుంటాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండో వాళ్ళు అదే వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళ బ్రాంచెస్ ఎన్నో కనబడుతుంటాయి. నందిని హోటల్స్ ఉన్నాయి, కర్ణాటకలో కనబడతాయి. ఎన్నో సంవత్సరాల నుండి అదే వ్యాపారం ఉంటాయి, వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ యొక్క నియమంలో కానీ వాళ్ళ యొక్క ఆహార పదార్థాల్లో కానీ దోషాలు లేకుండా జరుగుతూ ఉంటాయి. ప్రజలు అలా వెళ్తుంటే ఆ టిఫిన్ చేయాలంటే నందిని హోటల్ అని అంటారు. అలాగే బిర్యానీకి వద్దాం, ప్యారడైజ్ బిర్యానీ అంటారు. అంటే ఆహార విషయాలు మాట్లాడుకోవాలి సరదాగా చెప్తున్నాం. హైదరాబాద్లో కనీసం 100 బ్రాంచ్లు ఓపెన్ చేసి ఉంటారు వాళ్ళు. బిర్యానీ అంటే ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్ అంటారు. అంటే అక్కడ ఆహారం కమ్మగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, తర్వాత వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అన్నప్పుడు ఏంటంటే ఆహారానికి దోషం లేకుండా గురు మంత్ర సాధన చేయడం అవసరం. ఏ ఆహారం మనం తీసుకుంటున్నా, ఏ ఆహారం ఫుడ్ ఇండస్ట్రీ పెట్టినా ఈ గురువు యొక్క మంత్ర సాధన ఎప్పుడైతే మనం చేస్తుంటాం ఆ ఆహార పదార్థంలో దోషం అనేది పోతుందన్నమాట. దానికి గురుగ్రహ అనుగ్రహం కావాలి, దానికి సంబంధించిన స్తోత్రం చదువుకోవాలి. గురువుకి సంబంధించిన కనక పుష్యరాగం రత్నాన్ని ఎప్పుడు ఆహార ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మెడలో కానీ చేతిలో కానీ ఒక కనక పుష్యరాగం ఉంటే వాళ్ళ చేతితో చేసే ఆహార పదార్థాల్లో కానీ తను వడ్డించే ఆహార పదార్థంలో కానీ ఎటువంటి దోషంలో గురువు కటాక్షం కొంత ఉంటుంది. కాబట్టి అదొక నైవేద్యం కింద అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వెజ్ నాన్ వెజ్ అది వేరే సంగతి. అంటే దోషం లేని ఆహారంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దోషం లేని ఆహారంగా మనం ప్రజలకు ఇస్తామో అందులో కొంతవరకు గురు మంత్ర సాధన చేసుకుని ఇస్తాము. మనం తీసుకున్న ధనంలో కూడా దోషం లేకుండా మనకు అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నమాట. అంటే ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాం, రాజమార్గంలో రాజ్యం పొందడం చెప్పగలుగుతాం. శుభం బియాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.